దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. పరమ పరిశుద్ధులైన తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఇదిగో కన్న తండ్రి, నీ వాక్యంలో మేము వెళ్తుండగా కన్న తండ్రి మాతో మాట్లాడండి. ఈ భూమి మీద మేము ఎలా ప్రవర్తించాలో, నీకు అనుకూలంగా ఎలా చేయాలో ప్రతి విషయాన్ని మాకు తెలియజేయండి కన్న తండ్రి. మా ప్రతి పాపాన్ని తుడిచివేసి పరిశుద్ధులుగా, నిందారహితులుగా మమ్మల్ని నుంచి మీలో బ్రతకడానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని అడగచ్చు. ఈ వాక్యం అంతట్లో మీరుండి నడిపించమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నాను అడుగుతున్నాను తండ్రి. సరే అండి, కొంచెం సౌండ్ తగ్గించమ్మా. ఓకే, ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం. ధర్మము అనే విషయం తెలుసుకుందాం. ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే ఏంటి? ధర్మం అంటే ఈ లోకరీత్యా మనం ఆలోచించిన, మామూలుగా మనం ఆలోచించిన, మనం చేయవలసిన ఒక విధి అని మనకు అర్థమవుతుంది. మనం చేయవలసిన, ఈ భూమి మీద చేయవలసిన కొన్ని కార్యక్రమాలు అది దేవుడికి అనుకూలం అయితే అప్పుడు ధర్మానుకూలము అని పిలవచ్చు. దాన్ని ధర్మానుకూలం అని పిలవచ్చు. ఒక అడుక్కున్నవాడు వచ్చాడు అనుకోండి, వాడు ఏమని అనుకుంటాడంటే ధర్మము చెయ్యు తల్లి అని అనుకుంటాడు. ఎందుకు అలా అనుకుంటాడు? భోజనం లేని వాడికి భోజనం పెట్టడం అనేది ఒక ధర్మము, మనిషికి ఒక ధర్మము, ఒక విధి. అందుకే వాడు అలా అడిగాడు, మనం వాడికి దానం చేస్తున్నాం. ధర్మం అంటే ఏంటో అర్థమవుతే చాలా విషయాలు అర్థమవుతాయి. మనిషికి నచ్చినట్టు చేసేవన్నీ ధర్మాలు కాదు. మనకు నచ్చినట్టుగా చేసేవన్నీ కూడా అవి ధర్మాలు కాదు. దేవుడు చెప్పింది చేస్తే అది ధర్మం అవుతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యము. మనిషి దేవుడు చెప్పినట్టు వినడమే ఒక విధిగా దేవుడు మనకి పెట్టినట్లుగా బైబిల్ సూచిస్తుంది. ప్రసంగి గ్రంథంలో ఈ మాట దేవుడు ప్రస్తావించాడు. ప్రసంగి గ్రంథంలో ఈ మాట దేవుడు ప్రస్తావించాడు. చూద్దాం. 12వ అధ్యాయము 13వ వచనము. 12వ అధ్యాయము 13వ వచనము. ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఒక విషయాన్ని చెబుతూ, ఒక 12 అధ్యాయాలు చెబుతూ, 12 అధ్యాయాలు రచన ఇక్కడ రాస్తూ, అదంతా మనం విన్న తర్వాత తేలింది ఏంటంటే అని చెబుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఏంటా విధి అని పైన వివరణ ఇచ్చారు కదా. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అనేది మానవ కోటికి దేవుడిచ్చే విధి. అది బైబిల్ చెబుతున్న ధర్మము. ఆ ధర్మాన్ని మనిషి సొంత ఆలోచనలతో తప్పిపోయాడు గనక, సొంతగా ఆలోచించడం మొదలుపెట్టాడు గనక, దేవుడికి విరుద్ధంగా చేస్తున్నాడు గనక, దేవుడికి విరుద్ధంగా మాత్రమే కాకుండా తనకు తానుగా హాని కూడా చేసుకుంటున్నాడు గనుక, ఇది అసలైన పాయింట్. దేవుడికి విరుద్ధంగా చేయడం అంటే ఏదో అనుకోకండి, నీకు నువ్వే హానిగా చేసుకుంటున్నావు అని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఏం చేశాడంటే
ధర్మశాస్త్రము అని ఒక లాని ఇచ్చాడు. ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనిషి పాటించడం. పాటించకపోతే ఏదొస్తుంది? ధర్మశాస్త్రం వస్తుంది. పాటించకపోతే ఒక లా వస్తుంది. ఓకేనండి. రోడ్డు వేశారు, ఆ రోడ్డు మీద మనము ప్రయాణం చేస్తున్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, జారి పడిపోతున్నారు చాలా మంది, ఇష్టసరంగా డ్రైవింగ్ చేస్తున్నారు. అప్పుడు ఏమొస్తుంది? అక్కడ ఆ ప్లేస్కి ఏమొస్తాయి? ఒక పోలీస్ వస్తాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ వస్తాడు, లైట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే దాన్ని ఏమంటే స్పీడ్గా వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేస్తారు. ఎందుకు? ఇష్టసరంగా ఆ ఏరియాలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇష్టసరంగా ఆ ఏరియాలో ఇష్టసరంగా ర్యాష్ డ్రైవింగ్ జరుగుతుంది. కనుక అవి జరగకుండా ఉండడం కోసం ఒక మంచి పద్ధతిని, ఈ విధంగా మనం ప్రయాణిస్తే కనుక సేఫ్గా డ్రైవింగ్ చేయొచ్చు అని ఒక రూల్ అనేది దీన్ని ట్రాఫిక్ రూల్స్ అంటారు. ఏమంటారు? ట్రాఫిక్ రూల్స్ అంటారు. ఇది ఎంత నిజమో, ఇది ఎంత కరెక్టో దేవుడు కూడా అందుకే మనకి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రము ఇచ్చాడన్నమాట. గమనించండి, దేవుడు తన ధర్మశాస్త్రంలో చాలా విధులను రాయించాడు. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మన క్రైస్తవులకు బాగా ఇష్టమైన విషయం ధర్మశాస్త్రంలో ఒక విషయం ఏంటంటే, బేసిక్ ఏంటంటే ప్రార్థించుట. తీసుకోండి, ఒక పాయింట్ తీసుకున్నాం అనుకున్నాం. ప్రార్థించుట అని ఒక పాయింట్ మనం తీసుకున్నాం. అది ఎలా ఉండాలి? ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ధర్మానుకూలంగా ఉండాలి. ఎలా ఉండాలి? ధర్మానుకూలంగా ఉండాలి. సువార్త అనే విషయం తీసుకున్నాం అనుకున్నాం. ఓకేనా? సువార్త అనే విషయం తీసుకుంటే అది ఎలా ఉండాలి? ధర్మానుకూలంగా ఉండాలి. ఇచ్చుట అనే విషయం తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఎలా ఉండాలి? ధర్మానుకూలంగా ఉండాలి. సహవాసం ఒక విషయం తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఎలా ఉండాలి? ధర్మానుకూలంగా ఉండాలి. బైబిల్ చదువుట, దేవుడు ఎలా చదవమన్నాడో అలా చదివితేనే నీకు బుర్రకి ఎక్కుతుంది, లేకపోతే నీకు అర్థమవుతుంది. అందుకే ధర్మశాస్త్రం అనేది వచ్చింది. అందుకే బైబిల్లో ధర్మశాస్త్రం కోసం చెప్తూ పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, రోమిలు రాసిన పత్రికలో ఈ విషయాన్ని పౌలు ప్రస్తావిస్తాడు. చూద్దాం ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 12వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ఏ పదం అనేది ధర్మశాస్త్రానికి? పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగింది, ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమము పరిశుద్ధమైనదంటే ఏది? ధర్మశాస్త్రం పరిశుద్ధమైనదంట. 14వ వచనం చూడండి. 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఆత్మ సంబంధమైనది. అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక ఏమని చెప్తున్నాడు? అది ఆత్మ సంబంధమైనది. చూడండి, 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం చూద్దాం. అక్కడ పక్కనే అధ్యాయం ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే ఒక మాట చూద్దాం. 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి
పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇలా చెప్తూ 7వ వచనం చూద్దాం. 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అని చెబుతూ ఇంకేమన్నా చూద్దాం. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. 2 పాయింట్లు చెప్తుండే ఇక్కడ చూడండి. దేవుడి ధర్మశాస్త్రానికి లోబడదట, లోబడ నేరదు. లోబడ నేరదు. ఏది? ఈ శరీరం. శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడ నేరదు. అంటే సొంత ఉద్దేశం కోసం చెప్తున్నాడు. శరీరానుసారమైన మనస్సు సొంత ఉద్దేశం అయితే ధర్మశాస్త్రం అనేది ఏంటది? దేవుని ఉద్దేశము అని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క ఉద్దేశము. దేవుని ఉద్దేశాన్ని ఆయా కాలాలలో దేవుడు ఏమండి బైబిల్లో మన కోసం, మానవ కోటి కోసం రాయించాడు. ఓకేనా? కాలానుగుణంగా కూడా దీన్ని మనం చూడాలి. దేన్ని? ధర్మశాస్త్రాన్ని. దేవుడు చెప్తున్న ధర్మాన్ని అంటే ఇంకా బాగుంటుంది. దేవుడు చెప్తున్న ధర్మాన్ని అలా అది ఆజ్ఞ రూపంలో మనకు వచ్చేసింది. ఓకేనండి? ఫస్ట్ నుంచి కూడా ఈ ఆజ్ఞ ఉందండి. ఫస్ట్ ఆజ్ఞ మనిషికి ఇచ్చాడు. ఎవరికి? ఆదాంకి ఇచ్చాడు. ఆదాంకి ఏమి ఇచ్చాడు? ఇది తినండి, ఇది తినకండి. తినద్దు అనేది ఆజ్ఞ. అది ఆదామును బ్రతికిస్తుంది, జీవంలోకి తీసుకెళ్తుంది. సొంతగా ఈయన తినేశాడు కనుక, చెప్పిన మాట వినకుండా తినేశాడు కనుక, సొంత ఉద్దేశం అయిపోయింది కనుక అది ఏమైంది? మానవ కోటికి ఏం తీసుకొచ్చింది? శిక్షను తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. మనుషులందరూ ఏమనుకుంటారంటే ఏ ఇష్యూ అయినా సరే, మన బ్రతుకులో ఏ ఇష్యూ అయినా సరే, ఏదైనా సరే అది బైబిల్ ద్వారా కంపేర్ చేసుకొని ధర్మానుకూలంగా ఉందా లేదా కంపేర్ చేసుకొని అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకుంటే అది సొంత నిర్ణయం అవుతుంది. అది మానవ కోటికి చావులోకి తీసుకెళ్తుంది. బైబిల్ అనుసరించి బైబిల్ చెప్పిన మాట వింటూ బైబిల్ ప్రకారంగా మనం చేసామనుకోండి, బైబిల్లో ఉంటే రూల్స్ ఉంటే అలాగే చేసామనుకోండి, అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? జీవంలోకి తీసుకెళ్తుందని ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం బేసిక్ థింగ్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. ఏంటది? ప్రార్థన తీసుకోండి. ఓకేనా? బైబిల్లో చాలా మంది ప్రార్థనలు చేశారు. ఓకే, మొట్టమొదటి ప్రార్థన ఎవరు చేశారు? రికార్డెడ్ ఎవిడెన్స్. అది యెహోవా పేరట అందరూ చాలా మంది ప్రార్థన చేశారు. అప్పటికి ప్రార్థనలు ఉన్నాయి. కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఒక ప్రార్థనని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన చేయుట ఆరంభమైపోయిందంటే అక్కడి నుంచి ప్రార్థన మొదలైందంటే యెహోవా పేరట చేసే ప్రార్థన, దేవుని పేరట చేసే ప్రార్థన. అడగడం అలవాటు అయిందంట. ఎవరికి అడగడం అలవాటు అయిందంట? మనిషి దేవుడిని అడగడం అలవాటు అయిందంట. ఈ అడగడం అనేది అడిగిన తర్వాత ఆలకించడం కూడా ఉంటుందిగా. అడగడం ఉంటుంది ఒకటి, ఆలకించడం కూడా ఉంటుంది. గమనించాలి. అడిగిన తర్వాత ఆలకిస్తేనే ఆ ప్రార్థనకి ఏముంటుంది? విలువ ఉంటుంది. ఏముంటుంది? విలువ ఉంటుంది. మరి ఎలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అని మనం ఆలోచిస్తే ధర్మానుకూలమైన ప్రార్థన. ధర్మ విరోధమైన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. మన ఇష్టాసారంగా బ్రతికేసి, ఇష్టాసారంగా చేసేసి
ప్రార్థించినంత మాత్రాన్న ఆ ప్రార్థనలో దేవుడు ఆలకించడం. ఇక్కడ ఇంకో మంచి పాయింట్ ని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం తప్పు చేస్తాం, ఓకేనా? తప్పు చేస్తాం కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడు అనుకుందాం కాసేపు, అంతే కదా? ధర్మానుకూలంగా లేవు మనం అనుకుందాం, మన క్రియలు బాగాలేవు, ఓకేనా? అప్పుడు దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. అప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనం క్షమాపణ చెప్పుకొని అప్పుడు మనం ప్రార్థించాలి. ఈ క్షమాపణ ఎంత చెప్పాలి? ఒక ప్రార్థన చేస్తే టక్కున వెంటనే క్షమిస్తాను అనుకుంటున్నారా? ముందు ఆ క్షమాపణ చెప్పే ముందు ఏం చేయాలంటే పర్టికులర్ నువ్వు చేసే క్రియని విడిచిపెట్టాలి. ఏ క్రియనైతే నువ్వు పాపాన్ని అయితే చేస్తున్నావో ఆ క్రియ నువ్వు ఏం చేయాలి? ముందు నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఆడడం మొదలు పెట్టాలి. దేవుడికి నచ్చలేదు అనుకోండి, క్షమించవచ్చు, నచ్చకపోతే క్షమించకపోవచ్చు. ఎందుకంటే చాలా ఘోరమైన పాపం చేస్తావు, ఏమండి? అది క్షమించకపోతే నిన్ను దేవుడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఓకేనా? ఒక తప్పు చేశాడు దావీదు. ఎంత ప్రార్థన చేశాడండి? చాలా ప్రార్థన చేశాడు. దానికోసం ఎన్నో రచనలు చేసేసాడు ఆయన, అవునా? ఆ రచనలో మనకి ఏమవుతుందంటే చాలా డీప్ ప్రార్థన చేశాడని అర్థమవుతుంది మనకి. నా పరుపు నా కన్నీటితో ఏమవుతుంది? తేలిపోతుంది అంటున్నాడు. అంటే అంతగా విలాపించి దేవుడు మనసుని కలిగించగలిగాడు. దావీదు పరిస్థితి అదైతే మన ప్రార్థనలు దేవుడు ఎలా ఆలోచిస్తాడు? ఏ రేంజ్ లో మనం ప్రార్థన చేయాలి ఆలోచించండి. ఏ రేంజ్ లో ప్రార్థన చేయాలి అనే కాన్సెప్ట్ కాకుండా ఒకటి మనం ఆలోచించాలి. ఏంటంటే ముందు మనం ఏ తప్పు అయితే చేసామో అది ముందు మనం ఏం చేయాలి? విడిచిపెడితే ప్రార్థనలోకి అప్పుడు మనం వెళ్ళి త్వరగా మనం ప్రార్థన నుంచి ప్రార్థన ద్వారా క్షమాపణ పొందొచ్చు, లేకపోతే లాంగ్ టైం కూడా పట్టచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఇచ్చాడు, ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే కీర్తన గ్రంథము 99వ కీర్తన 6వ వచనము చూడండి. 6వ వచనము, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా, వారు ఎవరు? ఆయా కాలాలలో ముందు కాలంలోనేమో అహరోను, మోషే, తర్వాత కాలంలో సమూయేలు కోసం చెప్తున్నాడు. ఈ ముగ్గురు కోసం చెబుతూ ఏం చెప్తున్నాడంటే ఆయా కాలాలలో ఏం చెప్తున్నాడంటే వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. అందరికీ ఉత్తరం ఇచ్చాడు. ఆయన అందరికీ రిజల్ట్ ఇచ్చి వచ్చేది, అందరికీ ఉత్తరం ఇచ్చాడు. అందుకే ప్రజలు ఏం చేసేవారంటే యాజకుల దగ్గరికి వెళ్ళేవారు, మా కోసం ప్రార్థన చేయనేవారు కదా. ప్రార్థన చేయమని అనగానే వీళ్ళు ప్రార్థించేవారు. దేవుడు వీరి ప్రార్థన ఆలకించి వారిని క్షమించేవాడు. ఈ పాయింట్ ఉందా? గమనించాలి. అంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోయినప్పుడు నీ కోసం మరొకరు చేస్తే అంగీకరించవచ్చుగా. ఎందుకంటే ఆ వ్యక్తి ధర్మానుకూలంగా ఉండొచ్చు కదా, నువ్వు లేకపోయినా. ఇది మనకు మంచి ఆప్షన్ కదా. ఇదే ఆప్షన్ ఇది మనకి చాలా వండర్ఫుల్ ఆప్షన్ అనొచ్చు, దీన్ని ఒక అవకాశం అనొచ్చు మనకి. అందుకే సహవాసాన్ని పెట్టాడు అనమాట. అందుకే సహవాసం దేనికి పెట్టాడు ఇప్పుడు మనకి అర్థమవుతుంది. సహవాసం దేనికి పెట్టాడంటే అందుకే పెట్టాడు వాడికి. గమనించండి. అందుకే ఒకరికొకరు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయండి కదా. కొత్త నిబంధనలు పెట్టాడు మళ్ళీ ఇక్కడ. ఈ కాలంలో ఆ కాలంలో అహరోను, మోషే ప్రార్థించారు వారి కోసం. కొంచెం ముందుకు వెళ్తే సమూయేలు గారు ప్రార్థించారు వారి కోసం. ఎవరి కోసం? ఆ ప్రజల కోసం. గమనించండి. దేవుడు విడిచిపెట్టేస్తే అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటాడు తెలుసా. ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెట్టినట్టు అనుకోండి, అసలు ఏ మాత్రం పట్టించుకోడు. ఎంత
నువ్వు వెనకాల పడు, దేవుడు వెనకాల పడు, అసలు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సౌలు అనే రాజుని దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఆయన ఏమంటాడు చూడండి. సౌలు 28వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము, 28వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనాన్ని. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు అడుగగా, ఓకే, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి అని వదిలేసి, ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవేయకున్నాడు. నాకేమి సెలవలేదు అంటున్నాడు. చూడండి, అసలు ఉత్తరం ఇవ్వలేదంటే, ఉత్తరం ఇవ్వలేదు. గమనించారా? యెహోవా దేవుడి కోసం బాగా ఆలోచిస్తానండి. కొందరు ప్రార్థన ఆయన ఆలకించకపోయినా కొందరు మాటలు బేగా ఆలోచిస్తాడండి. విచిత్రం కదా? మళ్ళీ చెప్తున్నాడు, బాగా ఈ పాయింట్ క్యాచ్ చేయండి. ఏంటంటే యెహోవా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వేదో నీ తప్పు చేస్తావు, నీ ప్రార్థన ఆలోచించట్లేదు దేవుడు, కానీ కొన్ని మాటలు ఆలోచించేస్తాడంట. ఆయన మాటలు ఆలోచిస్తాడట. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 2వ వచనం. వారు మోషే చేత మాత్రమే, ఇది అహరోను మిరియాములు మోషే కోసం విరోధంగా మాట్లాడే సందర్భంలో దేవుడు రాయించిన మాట 2వ వచనం నుంచి చూస్తాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకున్నారట. ఓకే, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. హఠాత్తు ఆజ్ఞ. ఇది ఏ ఆజ్ఞ? ఇది హఠాత్తు ఆజ్ఞట. హఠాత్తు ఆజ్ఞ అంటే సడన్ గా ఆజ్ఞ వచ్చింది. ఇది స్పాట్ అనమాట. స్పాట్ లో వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు ఏదో విరోధంగా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వినేస్తున్నాడు సరే. క్రియలు సరిగ్గా లేని వారి ప్రార్థన అయితే ఆయన ఆలకించడు. కానీ ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. క్రియలు సరిగ్గా లేని ఆజ్ఞ మాత్రం, ప్రార్థన మాత్రం ఆయన ఆలకించడు. కానీ ఆ ఏదైనా ఇతరుల కోసం ఏమైనా మాట్లాడుకుంటే మాత్రం మధ్యలో దూరిపోయి ఏం చేస్తాడు ఆయన? మాట వింటాడు అనమాట. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆయన ప్రెజెన్స్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఆయన తత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కదా ఇది. అవునా? అంతేకాకుండా ఒకళ్ళు మంచి మాటలు మాట్లాడితే, దైవకంగా మాట్లాడితే అవి కూడా విని పుస్తకంలో రాసుకుంటాడని మనకు తెలుసు. అది మలాకీ గ్రంథంలో ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుంది? మలాకీ గ్రంథంలో ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరి మాటలు వింటాడట? యెహోవా యందు అందరి మాటలు వినీడైనా, అందరి మాటలు బైబిల్ మాట్లాడేసుకున్నా సరే బాగా వినాలి. నువ్వు బైబిల్ మాట్లాడుకుంటున్నావు, లోపల మాత్రం మంచి కుళ్ళు ఉంది, కక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని చెడు లక్షణాలు ఉన్నాయి లోపల, అందులోనే ఇన్సైడ్ లో అన్ని ఉన్నాయి. కానీ నువ్వు మాట్లాడుకున్నంత మాత్రాన విని రాసిడేమినా? ఎవరు మాట్లాడుకుంటే విని రాస్తాడట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా. దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఒక ఇద్దరు అనుకోండి, ఇద్దరు
ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఆయన నామాన్ని స్మరించుచు ఉండువారికి. ఇదెవరు? భయభక్తులుగా ఉన్న వారి ఇక్కడ చాలా 2 పాయింట్లు ఉన్నాయి, 1 పాయింట్ కాదు ఉండేది. మళ్ళీ చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి ఆలకించెను, మరియు ఇంకోటి ఉంది. సెకండ్ ఏంటి? మరియు ఇంకోటి ఏంటంటే ఎండ్ అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే పై లక్షణమే, సేమ్ లక్షణమే. ఏమండి? కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి అంటే అర్థం ఏంటి? 24 hours ఆయన నామాన్ని స్మరించడం. ఏంటంటే స్మరించడం ఏంటి? యెహోవా యందు ప్రార్థన చేయడం, యెహోవా నామాన్ని ప్రార్థించడం అదొక విధి. ఏది? యెహోవా నామాన్ని ప్రార్థన చేయడం అనేది ఒక విధి అయితే, ఆయన నామాన్ని స్మరించుకోవడం అనేది, స్మరించుకోవడం అంటే బాగా తలంచుకొని ఉండడం. ఆయన నామాన్ని తలంచుకొని ఉంటే స్మరించుచు ఉండువారు. స్మరించుచు అంటే కంటిన్యూస్ టెన్స్ అంటుంది. కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్ టెన్స్ అంటే రిపీటెడ్ గా జరుగుతుంది. తెల్లవారు లేస్తే సాయంకాలం వరకు ఆయన నామాన్ని స్మరించుకొని ఉన్నవారు. కంటిన్యూగా ఉండే స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ఎక్కడ? పరలోకంలో రాస్తారట. అంటే లిస్ట్ అవుట్ చేసేస్తాడనమాట. ప్రపంచంలో ఎవరెవరు స్మరిస్తున్నారనండి అని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్ది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్మరించిన వాళ్ళు అందరి కోసం ఏం రాయమంటాడు దేవుడు? వాళ్ళ కోసం రాయండి. ఆయన ఇంకో ఈ సోన్స్ టైం నుంచి సోన్స్ టైం వరకు ఈయన స్మరించాడు రాసే రిటర్నబుల్ స్టేట్మెంట్. ఇవన్నీ మనం ఎప్పుడు చూడగలం? 2వ తరగతి అయిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్నిసార్లు స్మరించాను, నువ్వెన్నిసార్లు స్మరించావో అన్ని అక్కడ ఎంతలో ఉంటాయంటే రాసి జీవ గ్రంథంలో, దేవుని యొక్క గ్రంథంలో స్మరించేవారి స్మరణలు అన్ని కూడా అక్కడ ఉంటాయంటే. మరి మీరు స్మరిస్తున్నారా? ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ప్రార్థన చేయడం, అక్కడి నుంచి మళ్ళీ మన పనుల్లో మనం ఉండడం అయిపోయింది. మళ్ళీ ఇంకో టైం తీసుకోవడం, అక్కడ మళ్ళీ ప్రార్థన చేయడం, అక్కడ మళ్ళీ అది అక్కడతో ఫుల్ స్టాప్. అన్ని ఫుల్ స్టాప్లో కామన్ ఉండవు మనకి కదా. ఆయన సముఖమందు గ్రంథంలో రాయబడుతున్నట్టంటే ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వారు ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన స్మరించుచు ఉండు వారు ప్రార్థన ఆలకిస్తారంటారా? అప్పుడప్పుడు చేసేవారు ప్రార్థన ఆలకిస్తారంటారా? అంటే స్మరించడం చాలా ఇంపార్టెంటా అంటే ఎస్, ఆయన స్మరించడం చాలా ఇంపార్టెంట్. అది విధిగా బైబిల్ చెప్తుంది, గమనించండి. అది ధర్మంగా బైబిల్ చెప్తుంది. నీ ప్రార్థన అట్టి రీతిగా ఉండాలి. దేవుడితో కనెక్షన్ అట్టి రీతిగా ఉండాలి. ధర్మానుకూలంగా ఉండే ప్రార్థన దేవుడు వేగా ఆలకిస్తాడు. ఒకవేళ నీ ప్రార్థన ఆలకించట్లేదు అనుకోండి, నీ సహోదరుడి ప్రార్థన కూడా ఆలకిస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. అది కూడా చూద్దాం. యాకోబు పత్రికలో ఆ మాట రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని ఏం చేస్తుంది? రోగాన్ని స్వస్థపరుస్తుంది. ఓకే. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒప్పుకొనండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకడి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఉందా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని ఉందా బైబిల్లో? ఎస్, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలట. అప్పుడు పాప క్షమాపణ కూడా కలుగుతుందట. యోహాను పత్రిక 5వ అధ్యాయము 15వ
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యము అనే పదం ఒకటి చూడండి. మనకు కలిగిన ధైర్యం అంటే ఆయన బట్టి మనకు ఏమొస్తుందండి? మనకు కలిగిన ధైర్యము ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. ఆయన చిత్తానుసారంగా అడగాలంటే ఇది క్లాస్ ఏంటి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తానుసారంగా అడిగేవాడు కట ఆయన తన మనవిని ఆలకిస్తాడటండి. చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడట. 15వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం తెలుసుకుంటే అంటే మీరు తెలుసుకున్నారు, ఈరోజు తెలుసుకున్నారు ఈ వాక్యం ద్వారా కదా. తెలుసుకుంటే ఒకది మనం ఆయన్ను వేడుకొనవి మనకు కలిగినవి ఎరుగుదుము. వేడుకొనవి మనకు కలిగినవి అని మనం ఎరిగామట. ఏదైతే వేడుకున్నామో అవి మనకు ఆల్రెడీ వచ్చాయి. ఇవన్నీ ఏ ప్రార్థనలు? ఇవన్నీ కూడా ఆలకించే ప్రార్థన. ఇక్కడ కీ ఏంటి? స్మరించుకోవడం. దేవుణ్ణి స్మరించుకునేవాడికి కష్టాలు ఉండవు. అసలు కష్టాల కోసం ఆలోచించడు ఆ వ్యక్తి. శ్రమల కోసం ఆలోచించడు, అసలు పరిస్థితుల కోసం ఆలోచించడు. అవునా? టైం ఎక్కడ ఉంటుంది నీకు ఆలోచించడానికి? నువ్వు స్మరణలో ఉంటే ఇంక టైం ఎక్కడ ఉంటుంది నీకు? అసలు బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాను. స్మరణలో ఉంటే ఇంకేంటి ఆలోచిస్తావు నువ్వు? ఏముండవు, అవన్నీ ఉండవు. ధైర్యం ఏమనగా పైన ఉంది. పైన ఏముందండి? ధైర్యము కలిగి ఉంటుంది. ధైర్యము మనకి ధైర్యము. ఒక ఆయన మన ప్రార్థన ఆలకించడం మనకు తెలిసిపోయింది అనుకోండి, మనకు తెలిసిపోయింది అనుకోండి, మనకి ఏమవుతుంది చెప్పండి? ధైర్యం వచ్చేస్తుందా రాదా? నా ప్రార్థన ఆలకించడం కనుక నాకు చాలా ధైర్యం కదా. ఓకే, కింద చదువుతాం. తన సహోదరుడు చదవండి. అదే 16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అది చూసి అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. చూసారండి, విషయం అర్థమవుతుందా? ఇక్కడ ఎంత మంచి పాయింట్ ఏంటి? ఇక్కడ ఈ పాయింట్ ఏంటి? సహోదరుడు నువ్వు తప్పు చేస్తావు. అది ఏ తప్పు అంటే మరణకరము కాని తప్పు అనుకోండి. ఒక మరణకరం కాని మరి పెద్ద పాపం అయితే అది కూడా అది ఇంకోటి చేసినా సరే అది ఏమవుదు? క్షమాపణగా యోగ్యం కాదు. కానీ ఒక మంచి ఆప్షన్ ఇచ్చినట్టు ఉంది ఇక్కడ కదా. మనకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంది మనకి. నువ్వు తప్పు చేసావు, ఒప్పుకుంటున్నావు, అయినప్పటికీ నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకోండి. అప్పుడు నీ కోసం మరొకడు చేస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు క్షమాపణ దయచేసే పరిస్థితి బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో కూడా కదా, కొత్త నిబంధనలో కూడా చెప్తుంది ఆ విషయం. గమనించండి. అందుకే సేవకులతో ఏం చేసుకుంటారు? చాలా మంది ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు? సంఘంతో ప్రార్థన చేయమంటారు, సంఘానికి ప్రార్థన చేయమంటారు, సంఘ సభ్యులతో ప్రార్థన చేయ. అంటే ఎవరి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడో కదా. దేవుడిని స్మరించుకొని దేవుడిలో ఉండి దేవుడి కార్యక్రమాలు చేసే వారితో మనం ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించకపోయినా దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడని అర్థమవుతుంది మనకి. సంఘ సభ్యుల ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. నువ్వే పశ్చాత్తాపడి నువ్వే సుంకర్లాగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్పారంటే ధర్మానుకూలంగా దేవుడి పై ఇక్కడ ఈ పాయింట్లో ఏముంది? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అనే పదం ఉంది.
అంటే ధర్మానుకూలంగా ఆ ప్రార్థన ఉండాలి. ఇతరుల కోసం చెడ్డగా మాట్లాడేసి ఏమండి వెంటనే నువ్వు చేసావు అనుకో, ఆనందిస్తాడా? ఇంకేం ఆనందిస్తాడా? అయిపోయింది అక్కడితో క్లోజ్. ఏమండి ఏదో చెడ్డగా వినేసావు, ఏది సరే మాట్లాడదు కదండి. మనం చాలా మంది అండి మాట్లాడమండి బాబాయ్, సైలెంట్గా ఉండగా నేను వింటానికి ఇష్టపడతాను. బాగా వింటామండి. ఏది చెడు భయంకరంగా చెడు మాత్రం వింటూనే ఉంటామండి. దురద చెవులు అన్నాడండి. వినకపోతే అది మనకు దురద వేస్తుంది. ఏది చెవు వింటూనే ఉంటాం. ఏమండి నువ్వు అవి వింటూ దేవుడు ప్రార్థిస్తావు అనుకో, వింటండి ప్రార్థన అప్పుడు డేంజరే. అలా చూసినా నువ్వు డేంజర్లో ఉన్నావు, ఇలా చూసినా నువ్వు డేంజర్లో ఉన్నావు. డేంజర్లో ఉండకుండా ఏం చేయాలి? దేవుని స్మరిస్తే. ఎదురులో వచ్చి నీకు చెడ్డ చెప్పినా చెప్పద్దు బాబు నాయన, నా టైం లేదు, నీ మాటలు వినే టైం నాకు లేదు. ఏమండి దానికోసం మాట్లాడే టైం కూడా నాకు లేదు బాబు, ఎందుకంటే నేను నా స్మరణలో నేను ఉన్నాను అంటారా? ఎంత ఉండాలి? నేను నా స్మరణలో ఉన్నాను బాబు అన్నం అనుకోండి. ఎవడు ఇదికి వస్తాడంటే ఎవరైనా మాట్లాడారు కానీ సరే చెప్పడానికి నేను వస్తాడా? ఏమండి అంటే భయభక్తులు కలిగిన వారంటే వాళ్ళకి భయమే, చెప్పిన వారికి కూడా భయమే, విన్న వారికి భయమే, చెప్పిన వారికి కూడా భయమేనండి. అందుకే భయభక్తులు కలిగి ఉంటాం. భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ధర్మానుకూలము. దేవుని యొక్క ధర్మానుకూలంగా మనం బ్రతకాలి అని మనకు బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు చెప్పినట్టుగా ఒక ప్రార్థన కానివ్వండి, ఒక వాక్యం చదవడం కానివ్వండి, లేకపోతే ఇచ్చుడి విషయంలో కానివ్వండి. ఇచ్చుడి విషయంలో కూడా ఏం చెప్తున్నాడు? ఇచ్చుడి విషయంలో కూడా అదే పదం వాడాడా? రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోబడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము అని పదం చూసారు. ఏ పదం వాడారండి? ధర్మము అంటే ఏంటి? విధి. ఇదొక విధి, ఇదొక ఆజ్ఞ, విధి. దేవుడు నచ్చే విధంగా ఇచ్చిట్లో ఉండాలి. దేవుడు నచ్చే విధంగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడు నచ్చే విధంగా నీ బ్రతుకు ఉండాలి. అప్పుడే అది ధర్మానుకూలంగా అవుతుంది. అందుకే మనకు 66 పుస్తకాలు ఉన్నాయండి. 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో దాన్ని ధర్మశాస్త్రం అని పిలిస్తే, కొత్త నిబంధనలో ఆజ్ఞ. దీన్ని కూడా ఏం చెప్తున్నాడు? దీన్ని కూడా ధర్మము అంటున్నాడు. ఇది కూడా మనకి విధి, ఇది కూడా మనకి విధి. అందుకే నీ ప్రార్థన కానివ్వండి, నీ వాక్యం చదివే విధానం కానివ్వండి, నీ బ్రతుకు సరిదిద్దుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా ఉండాలంట? ధర్మానుకూలంగా ఉండాలి. ధర్మానుకూలంగా ఉండాలి. గమనించండి, యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట దేవుడు రాయించాడండి. అది ఏంటంటే 3వ అధ్యాయము ప్రార్థన కోసం చెప్తున్నాడు. చూద్దాం 9వ వచనం. దీనితో నాలుగు కోసం చెప్తూ, దీనితో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తాము, ప్రార్థిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళెను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు. మళ్ళీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనము. సహోదరులారా,
ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడొద్దు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చేస్తాడటండి. చూసారండి, అంటే సహోదరుడికి తీర్పు తీరుస్తాడు, ధర్మశాస్త్రానికే ఒకడు తీర్పు తీర్చేస్తాడంటే ఎంత ఎంత ఏ స్థితి, దారుణమైన స్థితి అనమాట ఇది. ఓకే, నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. రెండు దగ్గర న్యాయ తీర్పు రైతువి. ఓకే, 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు. ఒకడే, నువ్వు కాదు, నువ్వైపోకు హెడ్వి, నువ్వు పెద్దోడు అయిపోకు. ఒకడే ధర్మశాస్త్రానికి నియమించి న్యాయము విధించేవాడట. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటానికి నీవెవడవు. గమనించావా? చాలా మంది ప్రార్థనలో అందుకే దేవుడు అంగీకరించట్లేదని దీన్ని బట్టి మనకు అర్థమవట్లేదా? అన్నీ తెలిసిన మూర్ఖులు ఉంటారు కొందరు, అన్నీ తెలిసిన మూర్ఖులు ఇష్టాసారంగా మాటలు. దీనివల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. నువ్వు ఏది మాట్లాడినా సరే అది ధర్మానుకూలంగా ఉందా లేదా? నువ్వు తీర్పు తీర్చావు అనుకున్నావు, కాసేపు అనుకున్నావు, అది ధర్మానుకూలంగా ఉందా లేదా? అసలు ధర్మానుకూలంగా ఉందా లేదా నీకా తెలుసు? నీకు తెలిసింది ఎంత? ఏమండి, అవునా? తెలిసిందేమో ఎంత, మనకి తెలియజేసింది చాలా ఎక్కువ ఉంది. కానీ అంత తెలిసింది అనుకుంటాం, తీర్పు తీర్చేస్తాం. ఆ తీర్పు ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాం అని అర్థం. ఏమండి, మీకు అర్థమవుతుందా? గమనించండి, విధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఏం చెప్తుందో అదే విధంగా మనం మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీ అంతా కూడా బైబిల్ చెప్పిన రీతిలో ఉందా లేదా? ఒక వివాహ బంధం ఉందనుకోండి, అది బైబిల్ చెప్తున్న రీతిలో ఉందా లేదా? వారు తీసుకున్న నిర్ణయాలు బైబిల్ చెప్పిన రీతిలో ఉన్నాయా లేవా? తల్లిదండ్రులు పిల్లలు బైబిల్ చెప్పిన రీతిలో ఉన్నారా లేరా? పిల్లలు బైబిల్ చెప్పిన రీతిలో ఉన్నారా? తల్లిదండ్రులు బైబిల్ చెప్పే రీతిలో ఉన్నారా? కుటుంబ వ్యవస్థ బైబిల్ చెప్పే రీతిలో ఉన్నారా? అందుకే ధర్మశాస్త్రము అని అందుకే పడింది. ధర్మము అంటే నువ్వు చేయవలసిన, నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు నువ్వు చేయవలసిన విధి. దేవుడికి అనుగుణంగా మాత్రమే నువ్వు ఆ విధంగా ఉంటే అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావు. దానికి వ్యతిరేకంగా నువ్వు తయారవుతే, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా తయారవుతే, ధర్మానికి వ్యతిరేకంగా తయారవుతే ఏమండి, అది ప్రమాదం. అందుకే ధర్మశాస్త్రము ఎవరి కోసం చెప్పబడిందో కొత్త నిబంధనలో ఒక మంచి మాట రాయబడిందని చెప్పుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. అయినను కిందకు వచ్చి ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం ఎవరికి అంటే చెప్తుంది బైబిల్, ధర్మ విరోధులకు అంట. ధర్మశాస్త్రం ఎవరికంటండి? ధర్మ విరోధులకు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అంటే ఓన్గా డెసిషన్స్ తీసుకున్న వారికి అంటాను నేనైతే. ధర్మ విరోధులు అంటే ఎవరు? ధర్మానికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా ఉంటారు, మరి బతుకులు ఉంటాయి. ఓకే, అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దోషకులకును మాతృహంతకులకును నరహంతకులకును
బలవంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు. హితబోధకు విరోధి. మంచి వాక్యానికి చెప్పాను కదా, అదే వాక్యం. సో అది కాదు వాక్యం అంటే. నాకు తెలుసు అసలు వాక్యం, నాకు తెలుసు బా ఇదండి ఇది. హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిందంటది. అట్టి వాడికి నియమింపబడిందటండి. గమనించండి, ధర్మశాస్త్రం ఎవరికో చెప్తున్నాడు దేవుడు. ధర్మశాస్త్రానికి ఆపోజిట్ గా ఈ సమాజం నడుస్తుంది. దేవుని ధర్మానికి, ఒక మాట చెప్పాలంటే దేవుని ధర్మానికి వ్యతిరేకంగా ఈ సమాజం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అది అనుకూలించడు, అంటే దేవుడు ఒప్పుకోడు అని మనకు అర్థమవుతుంది. అందుకే ఎగ్జాంపుల్ గా ప్రార్థన చెప్పాను. ఒక ప్రార్థన అయినా సరే, నువ్వు చేస్తున్న ప్రార్థన అయినా సరే అది ధర్మానుకూలంగా ఉండాలి. నీ బ్రతుకుని ముందు సరిదిద్దుకోవాలి. అప్పుడు ప్రార్థించాలగా నీకు దేవుడు చేస్తాడు. ఇంకా దేవుడు చేయట్లేదంటే ఎవరైతే అలా బ్రతుకుతున్నారో వాళ్ళ దగ్గర నువ్వేం చేయించుకోవాలి? ప్రార్థన చేయించుకోవాలి. లేదా సంఘం దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. ఆ క్లాస్ మనకు దేవుడు ఇచ్చాడు. గమనించండి, జీవుడు చిత్తానుసారంగా మనం ఏది అడిగినను చేయడానికైనా సమర్థుడు అని మీరు మర్చిపోవద్దు. అందుకే మన ప్రార్థనలు ధర్మానుకూలంగా ఉండాలి. దాని ముందు ఇంకోటి మనకి ఏంటది? స్మరణ చేసుకోవాలి. స్మరించుకున్నావా దేవుణ్ణి? అది కూడా ధర్మానుకూలంగా స్మరించుకునే వారి కోసం అట ఆయన సమూహమందు ఏం రాయబడిందంటండి? జీవ గ్రంథము రాయబడింది. ఒక గ్రంథంలో రాయబడుతున్నట్టండి. గ్రంథంలో రాయబడుతున్నట. ఏమండి మరి అలా ఉన్నారా? మనుషుల్లో ఉంటారంటారా? స్మరించుకుంటావా మనం దేవుణ్ణి? అలా ఉన్నారో లేదో మీరే చెక్ చేసుకోండి. ఏమండి? ప్రార్థించండి, దేవుడి దగ్గర నుంచి పొందుకోండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.